హలో అండి, అందరికీ నమస్కారం. నేను ఈరోజు మా చెల్లిని ఇంటర్వ్యూ చేయబోతున్నా. సో మీరు కాదన్న యాక్చువల్ నేను చేయాలన్నమాట. నాకు ఒక అంటే అదేంటి నేను కదా, శ్రీవారి వింటే శ్రీమతి ఛానల్లో ఉన్నాను ఇప్పుడు నేను. కాదు. మా ఇంట్లో ఉంటే నా ఛానలే అనుకుంటా నేను. ఉమ్, ఏం నాకు ఎప్పటి నుంచో అసలు ఒక డౌట్. ఉమ్, అంటే ఇలా మీరు నువ్వు పనికొచ్చేది నన్ను తిట్టే మాత్రం వద్దు. చెల్లెలు కదా, హక్కులు ఉంటాయి. రాఖీకి ఏమి ఇస్తున్నావు, అట్లా కాదు, ఎట్లాంటివి అడక్కు. అలా అవి ఏం కొంచెం అడగదు. సీక్రెట్స్ అంటే ఉంటాయి. అసలు ఇలా ఎలా మీరు ఇలా హెల్ప్ చేయాలి, ప్రతి ఒక్కళ్ళు ఎదగాలి అన్న ఇది పొగడొద్దని చెప్పారా నీకు నేను? నేను పొగడట్లేదు, నా డౌట్ అది. మీకు ఎందుకు ఇలా హెల్పింగ్ నేచర్ ఇలా చెయ్యాలి, ఆ తపన పడుతుంటారు చూడండి ఎవరికన్నా మీరు కలిస్తే వీళ్ళకి సజెషన్స్ ఇవ్వడం అట్లా. ఉమ్, ఉమ్. సో అంటే మీ దాని వెనుకున్న రహస్యం ఏంటో చెప్తారా? అంటే మీ ఫీలింగ్స్. స్వార్థం, మంచి బ్లెస్సింగ్స్ వస్తారని. నాకు ఇందాక మన గౌతమ్ కాస్మెటిక్స్ వాళ్ళు కృష్ణానగర్లో ఉంటుంది, భాగ్య గారు, ఆవిడ ఇంటర్వ్యూ చూసాను ఇందాక. ఓ నేను వెళ్ళాను ఒకసారి, మీరే ఇచ్చారు నాకు అడ్రస్. సో మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తే స్క్రీన్ షాట్ అని. సో గౌతమ్ కాస్మెటిక్స్ భాగ్య గారు ఇంటర్వ్యూ చూశాను నేను. అందులో కూడా ఆవిడ నా గురించి చెప్పడం జరిగింది. అంటే ఒకనొక టైంలో, కరోనా టైంలో వాళ్ళ షాప్ని నేను వీడియో తీసి పెట్టడం వల్ల వాళ్ళకి కొంచెం హెల్ప్ అయింది బాగా. ఓకే. తను ఈ రోజు వాళ్ళ బిజినెస్ చాలా టర్న్ ఓవర్స్ వెళ్ళింది. ఈ టైంలో కూడా తను గుర్తుపెట్టుకొని నాకు, అంటే తను చాలా మంచిది. వాళ్ళ హస్బెండ్ కానీ తను కానీ నాకు ఎంత అంటే ఒక ఫ్యామిలీ లాగా అయిపోయారు. నేను ఫోన్ చేసి ఎవరైనా సరే డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, పలానా ఆర్టిస్టులకి దగ్గర కొంచెం ఒక్కొక్కసారి షూటింగ్స్కి డబ్బులు ఉండకపోవచ్చు, లేకపోతే ప్రోగ్రామ్స్కి డబ్బులు ఉండకపోవచ్చు, నేను ఫోన్ చేస్తా, పర్లేదండి మీరు ఇచ్చేయండి, తర్వాత నేను ఇస్తాను, కావాలంటే వాళ్ళు ఇస్తారంటే కూడా అసలు మారు మాట మాట్లాడదా ఆయన, ఎమ్మడే ఇచ్చేస్తా. అంత కృతజ్ఞత చూపించేవాళ్ళు. యోధాకి అప్పుడప్పుడు గిఫ్ట్లు కూడా ఇచ్చేవాళ్ళు ఆవిడ, అంటే సరదా లిప్స్టిక్స్ అన్న ఇష్టంగా. నేను ఎప్పుడు కూడా రూపాయి డబ్బులు ఇవ్వకుండా తీసుకోకుండా నేను అట్లా తేను. అది గుర్తుపెట్టుకున్న ఆవిడ ఈ రోజు కూడా చెప్పారు, చందు గారు హెల్ప్ చేశారు, అప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన, ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదని. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ భాగ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. మీలో టాలెంట్ ఉందండి, మీ సారు మీరు అందరు కూడా మంచి వాళ్ళు, మీ పిల్లలు మంచి టాలెంట్ మీలో ఉంది. ఎప్పుడు చూడు బిజినెస్ డెవలప్ చేయాలని ఆమె తపన. ఇప్పుడు నేను వెళ్ళాను అనుకో, ఒక వస్తువు దగ్గర 2-3 వస్తువులు అమ్మేలా కొనిపించేలా చేస్తుంది ఆవిడ. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఇట్లానే ఏదో నాకు అట్లా పిచ్చి అంటే ఏమో నాకు ఇష్టం, అట్లా చాలా ఇష్టం. అయితే యాక్చువల్ గా మేము అప్రోచ్ అయింది బిజినెస్ పరంగా, ఒక ప్రాజెక్ట్ గురించి మేము అప్రోచ్ అయ్యాం. నేను ఒక 2 years రియల్ ఎస్టేట్ దాని ఎగ్జాక్ట్లీ, అంటే నేను ఇప్పటి వరకు ఎప్పుడు చెప్పలేదు అనమాట. శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్లో అందరు అడుగుతున్నారు కూడా, మీరు ఏం జాబ్ చేస్తారు అక్క, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తారు. సో అందరు అడుగుతున్నారు, అక్క మీరు అసలు ఏం జాబ్ చేస్తారు, అసలు మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అన్నట్టుగా కొంతమందికి డౌట్లు ఉన్నాయన్నమాట. మేము జాబ్కి వెళ్తున్నాం అని అంటే, సో మాది వచ్చేసి రియల్ ఎస్టేట్, అది మీకు తెలుసు. సో ఆఫీస్ అవన్నీ కూడా ఉన్నాయి, దానికి సంబంధించి మేము మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇంత షార్ట్ టైంలో ఇంత కనెక్ట్ అయిపోయి నువ్వు కూడా ఒక ఛానల్ పెట్టుకోవాలన్నది మీకు ఎందుకు వచ్చింది అసలు? అంటే నేను ఓన్లీ బిజినెస్ పరంగానే మనం అప్రోచ్ అయ్యాము, ఆ వేలోనే మనం వెళ్తున్నాం. బాండింగ్ అయితే ఫస్ట్ డే 1 నుంచి ఉంది, అయ్యింది. అది గాడ్ గిఫ్ట్ అనుకోవాలో ఏదో సంథింగ్, ఇద్దరికి అట్లా అయిపోయింది, మధు అన్నయ్యకి మీకు నాకు. బట్ కాకపోతే ఇలా ఛానల్ కూడా ఇంకోటి అంటే స్టార్ట్ చేయమ్మా అని చెప్పేసి మీరు అన్నారు. అది మీకు ఎందుకు అలా అనిపించింది? ఎందుకు అనిపించింది అంటే, ఇప్పుడు మీరు బిజినెస్ డీల్ తో నా దగ్గరకు వచ్చారు. ఎగ్జాక్ట్లీ. వచ్చిన తర్వాత నేనేం చేస్తానంటే, అమ్మ నా దగ్గర ఉన్న గుణం ఏంటంటే, ఇప్పుడు ఒకళ్ళు నా దగ్గరకు వచ్చారనుకోండి, నేనే జీవితాంతం వాళ్ళని చేస్తూ ఉండాలి, వాళ్ళకి ఏం తెలియకుండా అనుకునే మైండ్ సెట్ కాదు నాది. ఎట్లంటే, నా దగ్గరకు వచ్చారా, డెవలప్ అయ్యి వెళ్ళిపోవాలి, ఇంకో కొత్త వాళ్ళు రావాలి, ఆ మైండ్ సెట్ ఉండేది నాకు. అండ్ అట్ ద సేమ్ టైం మీరు చెప్పినప్పుడు నాకేమో నీలో తపన, మాట్లాడే విధానం కానీ నాకు నచ్చడం. నెక్స్ట్ ఏంటంటే, నీలో చాలా నాలెడ్జ్ ఉంది. పిల్లల విషయంలో స్పెషల్లీ, పిల్లలు స్విమ్మింగ్కి వెళ్తారు, స్కేటింగ్కి వెళ్తారు, చదువులో ఉంటారు, ట్యూషన్కి వెళ్తారు, మాట్లాడే విధానం బాగుంటుంది. ఇవన్నీ గమనించా. అవన్నీ అక్కడితో అయిపోకూడదు. నీకు ఇంట్రెస్ట్, నాకు ఆల్రెడీ కొంచెం నీలో డ్యాన్స్ ఉంది, చాలా ఇంట్రెస్ట్ నేను గమనించా. అప్పుడప్పుడు తెలియక కొన్ని గమనిస్తూ ఉంటాను నేను. ఆ గమనించినప్పుడు ఏమనిపించింది అంటే, ఇంకా చూసా. అప్పుడు వేణు గారు కూడా చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, వేణు. సో ఎంకరేజ్ చేసే భర్త ఉన్నప్పుడు భార్యలో ఉన్న టాలెంట్ అక్కడితో అయిపోకూడదు.
సో అని చెప్పి స్టార్ట్ చేశాను. నేను సక్సెస్ అయ్యాను. ఐఎమ్ సక్సెస్ అయ్యానండి. సంతోషిస్తున్నాను. ఎందుకంటే వెరీ షార్ట్ టైంలో ఇంతమంది ఫాలోవర్స్ని సంపాదించుకోవడమే కాకుండా తన వీడియోస్ 10,000 పోతున్నాయి, 30,000 పోతున్నాయి, చాలా బాగా వెళ్తున్నాయి. వాళ్ళందరూ ఆదరిస్తున్నారు. చాలా థ్యాంక్స్. నిన్ను చూసి చాలామంది చెల్లెళ్ళు కూడా కొంతమంది ముందుకు వస్తారు. అంటే యూట్యూబ్ అనేది తప్పేం కాదు, మనం కూడా యూట్యూబ్ చేసుకోవచ్చు మంచితనం, కానీ కొంతమంది ముందుకు వస్తారు. మీరందరూ కూడా నా ఫ్యామిలీని బ్లెస్ చేస్తారు. అది స్వార్థం. యోధాకి అనడానికి ఆ బ్లెస్సింగ్స్ వస్తాయి. అంతకుమించి ఏం లేదు. నిజంగా అండి, అంటే చెప్పాలంటే వేణు గారికి ఇలా మీడియా ఇలాంటివన్నీ కూడా మీకు చెప్పాను కూడా ఆల్రెడీ. అంటే ఇట్లా డాన్స్ వేయడం అవన్నీ కూడా అంటే డిగ్నిటీగా ఉండాలి, ఇట్లా ఎక్కడికైనా వెళ్తే వెళ్ళామా వచ్చామా అన్నట్టుగా ఉండాలి అన్నట్టుగా ఉండేవారు అనమాట. అసలు మీతో నేను ట్రావెల్ చేస్తున్న టైం పీరియడ్ లో తను కూడా కంప్లీట్ గా చేంజ్ అయిపోయారు. అసలు ఏంటి, నేను అదే షాక్ లో ఉంటా అనమాట. తను ఏదైనా చెయ్యమనగానే నువ్వే, నాకు చిన్న డౌట్ వస్తుంది అని నేను డౌట్ పడుతూ ఉంటాను అనమాట. సో నాకు ఇందాక మీరు ఈవినింగ్ ఒక కాల్ చేసినప్పుడు కూడా ఇలా వెళ్ళాలమ్మా వస్తావా అంటే తను అన్నమాట వెంటనే వెళ్ళిపో అన్నారు. మరి పిల్లలు ఎలా అంటే నేను చూసుకుంటాను వెళ్ళు అని అన్నారు. అంటే మళ్ళీ ఇప్పుడు కాల్ వచ్చింది, అది వస్తుందో రాదో తెలియదు తర్వాత. సో ఆయన అదే చెప్పాను. థ్యాంక్ యూ మధు చెప్పాలి. ఏంటంటే మధు ఫస్ట్ మీరు మధుని కలిసావు. అవును, నన్ను కలవలేదు. అవును, అసలు మధు ఫస్ట్ కలవగానే చెప్పాడు అనమాట, ఉమాని మీరు ఫస్ట్ నువ్వు మా పల్లె వంటని చూడటము, ఉమా వాళ్ళని కలవాలనుకోవడము, అది 2 సంవత్సరాలు కష్టపడితే ఉమా 2.5 years వాళ్ళతో ట్రావెలింగ్ చేస్తే అప్పుడు కలిసారు వాళ్ళు. అప్పుడు తర్వాత నుంచి మధుకి ఇంప్రెషన్ మంచిది. తను అన్నయ్యని మంచి పిలుస్తుందిరా, మంచి టాలెంట్ ఉందని చెప్తూ ఉండేవాడు. ఈ యూట్యూబ్ పెట్టడానికి కారణం కూడా అదే, తనకి ఖచ్చితంగా ఉందిరా, ఇంట్రెస్ట్ ఉంది, వేణు గారు కూడా ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి బాగా అంటూ ఉండే. మదన్నే గురించి చేస్తాను. అందులో వేణు గారికి కూడా బాగా చూసావుగా, చాలా ఇంట్రెస్ట్. నేను టాలెంట్ ఉందమ్మా. ఇప్పుడు నేను కాకపోతే ఇంకొకరి ద్వారానే బయటకు వచ్చేదేమో, కాదనట్లేదు, కానీ కనీసం మనిషి అనేవాడు మాట సహాయం కూడా చేయకపోతే వేస్ట్ లైఫ్ అనేది నా తత్వం. అందుకే చేశాను. నువ్వైతే నిజంగా బాగా మాట్లాడుతున్నావు. నువ్వు తడబాటు వచ్చినా మళ్ళీ 4-5 సార్లు అంటున్నావు, నాతో ఫోన్ చేసి అడుగుతున్నావు. అది నాకు చాలా మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ. నీకు ఎలా అనిపించింది ఓవరాల్ గా బయట? అంటే నువ్వు నాకు చెప్పావు, లైక్ ఇది మీడియా ముందుకు రావడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. సోషల్ మీడియా అనేది ఈజీగా ఉంటుంది, కానీ ఈజీగా తీసుకోలేరు అందరూ. ఈజీగా మనం ఎంతలో ఫోన్ ఇట్లా తీస్తే సోషల్ మీడియా పోస్ట్ చేసుకోవచ్చు, బట్ ఈజీగా తీసుకోలేరు అందరూ. సో మరి నీ పరిస్థితి ఎలా ఉందనేది నాకు అది చెప్పు ఫస్ట్. అంటే నాకు నేను ఈజీగా తీసుకోకపోవడానికి ఏం లేదు. నేను ఆల్రెడీ మీడియాని ఫేస్ చేసుకుంటూ వచ్చాను, చూస్తూనే ఉన్నాను. ఎవరెవరు ఎలాంటి ఉంటే వాళ్ళని ఎలా మాట్లాడతారు, ఏం చేస్తారు అనేది, బ్యాక్ ఎండ్ దాని వర్క్ ఎలా ఉంటుంది అనేది నాకు తెలుసు. మీకు ఇంత ఈజీగా సక్సెస్ అనేది రాలేదు. ఎంతో కష్టపడితేనే ఎప్పుడైనా అండి, ఎవరికి కూడా సక్సెస్ ఈజీగా రాదు. అసలు ఎంతో కష్టపడితే తప్ప ఆ స్టేజ్ వరకు మనం వెళ్ళమన్నమాట. సో నాకు తెలుసు దాని గురించి. అండ్ నేను అంటే ఇంత ముందు కూడా రెగ్యులర్ గా వదిన వాళ్ళవి అన్ని చూసేవాళ్ళం కదా, మదన్నయ్య వాళ్ళవి మేము చూసేవాళ్ళం కాబట్టి అక్కడ అసలు ఏం లేకపోయినా ట్రోల్ చేస్తారు. సో నాకేం అనిపించలేదు, ఫేస్ చేయొచ్చు. ఎందుకంటే చేసే పనిలో తప్పు లేనప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. దట్టు మన ఫ్యామిలీ సపోర్ట్ చేస్తున్నప్పుడు నేను భయపడాల్సిన అవసరం లేదు. నా హస్బెండ్ నాకు సపోర్ట్ చేస్తున్నాడు, నా వరల్డ్ అనే వాళ్ళు నా హస్బెండ్ అండ్ పిల్లలు. సో వాళ్ళకి లేని అభ్యంతరం నాకు ఇంకా ఎవరి గురించి నేను ఆలోచించాల్సిన. వాళ్ళు అసలు పాప అండి, నిజంగా మీకు చెప్తే మీరు నమ్మరు. కరోనా టైంలో అంటే లిటరల్ గా మనం మొత్తం కరోనా టైంలో ఇంటికి అంకితం అయిపోయినాం. పాపం తను అప్పుడే బయట ప్రపంచాన్ని చూడడానికి వచ్చే టైం ఆమెది. 2 years కంప్లీట్ అయిపోయినాయి, ఇంకా 3 years అంటే అందరిలో కలిసే టైం అనమాట. తను కరోనా రావడం వల్ల ఆ 2 years కూడా ఇంట్లోనే స్ట్రక్ అయిపోవడం వల్ల అసలు ఎవరిలో కలవలేకపోయింది, ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, తొందరగా వెళ్ళదు, షైగా ఫీల్ అవ్వడం, అసలు మాట్లాడకపోవడం, ఎప్పుడు మా దగ్గరే ఉండడం అలా జరిగింది. వేదార్థ్ అంటే ఇంకా వెళ్ళిపోయేవాడు అనమాట బాబు. సో మేము అసలు ఆమెను బయటికి తీసుకురావడానికి చాలా టైం పట్టింది. ఎలా వస్తుంది, అందరిలో ఎలా కలుస్తుంది, తొందరగా కలవట్లేదు కదా అని చెప్పేసి అనుకునేవారు. స్కూలింగ్ తర్వాత ఇంకా అదే అయిపోయింది ఆమెది.
అంటే ఎవరినైనా హాయ్ చెప్పమన్నా కూడా ఇప్పటికే షైగా ఫీల్ అయ్యేది. కెమెరా ముందు అంటే ఫొటోస్ దిగడానికి రమ్మన్నా కూడా రాదనమాట తొందరగా రమ్మంటే. అలాంటిది అసలు మీరు రాగానే మీతో కలవడము, ఎప్పుడెప్పుడు కలుద్దామన్న ఆతృత వాళ్ళలో ఎగ్జైటింగ్. అసలు మేమైతే అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అంటే అట్లీస్ట్ తెలుసుకుంటుంది, యోధా వాళ్ళతోటి మింగిల్ అవుతుంది. మా వైపు నలుగురు ఉన్నారు కదా, టక్కున చూడగానే ఒకలాంటి అనిపించింది, ఒక గ్యాంగ్ ఉంది నాకొకటి అన్నట్టుగా ఫీల్ అయింది. అనిపించింది. తనలో చేంజెస్ అయితే చాలా వచ్చాయి. ఫుల్ టాలెంటెడ్ నిజంగా. అయితే చాలా మేము వీడియోస్ తీస్తుంటే మమ్మీ నేను కూడా చేస్తా అని చెప్పేసి వస్తుంది అనమాట. అక్కడ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. చేంజ్ అవుతున్నారు, కొత్త పీపుల్ ని కలుస్తుంటే అన్ని కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటాం అని అంటారు కదా. సో ఎగ్జాక్ట్ గా పిల్లల్లో మాకైతే ఆ చేంజెస్ వచ్చాయి అన్నయ్య. అసలు నువ్వు పుట్టింది ఎక్కడ పెరిగింది అంతా ఖమ్మమే. వాళ్ళకి చెప్పు, నీకు తెలుసుకోవాలనుకుంటే. ఎగ్జాక్ట్లీ, నేను పుట్టింది అంతా కూడా ఖమ్మం అండి. మా అంటే ఖమ్మంకి జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ లో విలేజ్ ఉంటుంది, రామన్నపేట. సో మా విలేజ్ చూస్తే హ్యాపీ ఫీల్ అవుతారు కదా, మా ఊరు అమ్మాయి అని. రామన్నపేట ఖమ్మంకి రామన్నపేటలో ఉంటారు. ఖమ్మంలో పుట్టావు? పుట్టడం ఫేమస్. ఖమ్మం వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, ఆంధ్రజ్యోతి హాస్పిటల్లో పుట్టాను. మా బాబు కూడా అక్కడే పుట్టాడు. నేను అంటే అక్కడే పుట్టాలి, తనే సర్జరీ చేయాలి, నాకు సిజరింగ్ చేయాలి అని చెప్పేసి బాబు కూడా అక్కడే పుట్టాడు అనమాట. సో నీ స్టడీ అంతా ఎక్కడ అయింది? స్టడీ కూడా మొత్తం ఖమ్మంలోనే. స్కూలింగ్ ఏంటి, రామాలయం సెంటర్ ఉంది కదా, సాయి రాఘవేంద్ర విద్యానికేతన్. సాయి రాఘవేంద్ర స్కూల్ ఇంటి పక్కనే. సాయిరావేంద్ర స్కూల్ పక్కన మా వెనకాల మాకు అప్పరావు స్కూల్ అని ఒకటి ఉండేది. అవును, అప్పరావు స్కూల్ కూడా వెళ్ళాను నేను. 5th క్లాస్ అక్కడే చదివా. సాయి రాఘవేంద్ర స్కూల్ నా స్కూలింగ్ అంతా. ఇంటర్ వచ్చేసి స్పెక్ట్రా కాలేజ్ జూనియర్, స్పెక్ట్రా జూనియర్ కాలేజ్. దాని తర్వాత కవిత ఇంటర్ స్పెక్ట్రా జూనియర్ కాలేజ్. తర్వాత డిగ్రీ అవన్నీ కూడా కవిత కాలేజ్ ఖమ్మం కవిత. వేణు గారు తను పుట్టింది హుజూర్ నగర్ లో, నల్గొండ డిస్ట్రిక్ట్. నల్గొండ ఏదో వస్తుంది వాళ్ళది, హుజూర్ నగర్. పుట్టింది మాత్రం హుజూర్ నగర్ లో పుట్టారు, అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. తను మామయ్య గారిది ఖమ్మమే, తనది ఖమ్మము. దాని తర్వాత అంటే వాళ్ళ షిఫ్టింగ్ అవంతా కూడా దేవరకొండ అయ్యారు. నల్గొండ స్టడీ మొత్తం నల్గొండలోనే అయింది. 2004 లో తను హైదరాబాద్ కి వచ్చారు, అంటే జాబ్ పరంగా. దాని తర్వాత ఇంకా మొత్తం ఇక్కడే సెటిల్ అయిపోయారు. సో ఇప్పుడు మరి వేణు గారు మీరు లైక్ చూసారు కదా. యాక్చువల్లీ ఇక్కడ ఒక స్మాల్ స్టోరీ కూడా అండి, మా వారికి నాకు. తను మాకు రిలేటివ్స్. తన రిలేటివ్స్, తను నేను ఒకే అకేషన్స్ కి వెళ్ళే వాళ్ళం, కానీ తనని నాకు తెలియదు, నేనని తనకు తెలియదు. ఆఫ్టర్ మ్యారేజ్, అంటే మ్యారేజ్ సెటిల్ అయ్యే ముందు ఇలా అని చెప్పేసి అనుకున్నప్పుడు, అంటే అదే అకేషన్ లో ఫొటోస్ కూడా ఉన్నాయి మావి. సో నాకు అట్లా జరిగింది. సుంత స్కూల్లో నేను డాన్స్ చేసా. తను 9th క్లాస్ 8th క్లాస్ చదువుతున్నాం, నేను పోయి అదే టైంలో చదువుతున్నా. వాళ్ళ ఇంగ్లీష్ టీచర్ వాళ్ళ పాప నేను వేసేవాళ్ళ డాన్స్ కలిసి చిన్నప్పుడు. నేను కూడా డాన్స్ చేయడానికి పోతే మమ్మల్ని చూసింది స్టేజ్ వాళ్ళ స్కూల్లో. కానీ తర్వాత నేనే హస్బెండ్ అవుతాను తెలియదు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇదే అన్నారు, ఈయన మన స్కూల్లో డాన్స్ చేసి. మేము అదే ఎప్పుడైనా డిస్కషన్ చేసుకుంటే, ఆ ఫంక్షన్ కి వచ్చావు కదా, ఈ ఫంక్షన్ కి వచ్చావు కదా అని చెప్పేసి డిస్కషన్ చేసుకునే వాళ్ళం అనమాట. సరే, ఉమా ఛానల్, మధు వాళ్ళ ఛానల్లో నీకు ఏది నచ్చి బాగా నువ్వు అట్రాక్ట్ అయ్యి చూసేవాడు? దాని స్టార్టింగ్ లో ఉమా వదిన వాయిస్ చెప్పే విధానం, అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అంతా కూడా నాకు బాగా నచ్చేది. ఆ వాయిస్ గా చూడాలనిపించేది, అది ఏం చెప్తున్నారు ఏంటి అనేది. చాలా క్యూరియాసిటీ, చాలా మస్తుగా చూసేదాన్ని. యోధా వాళ్ళది చూడకుండా ఉంటాం అన్నయ్య. ఆబ్వియస్లీ చిన్నప్పుడు తీసుకోలేదా 2 లక్షల కట్నం? సో అప్పటి నుంచి ఫాలో అవుతున్నాను. సో నిజం మాట్లాడుకున్నట్లయితే నిజమే చెప్పాలి, అబద్ధం చెప్పద్దు. ఇప్పుడు అన్ని అబద్ధాలే. మీ చుట్టాలలో నీకు అంటే వీడియో చూసిన తర్వాత ఎవరైనా ఫోన్ చేసి అప్రిషియేట్ చేశారా? అంటే ఎక్స్పెక్ట్ చేసినంత వచ్చిందా, రాలేదా? నేను ఎక్స్పెక్ట్ చేసింది అయితే రాలేదు. ఎవరు కూడా అప్రిషియేషన్ అయితే ఎవరు చేయలేదు. అంటే మా వారి సైడ్ నుంచి వాళ్ళ మేనత్త వాళ్ళు, అక్క ఫస్ట్ నన్ను ఎవరైతే ఎంకరేజ్ చేశారో అక్క,
ఇమ్మీడియట్ గా నెక్స్ట్ డే కాల్ చేసి మంచి స్టెప్ తీసుకున్నా. ఎప్పటి నుంచో నేను చెప్తున్నాను, ఇప్పుడు చెప్పా. సోనీ అక్క, శ్వేత. సో అక్క నాకు ఎలా అంటే లైక్ శ్వేత గారు థ్యాంక్ యూ అండి, మంచి టాలెంట్ ఉన్నమ్మని ఎంకరేజ్ చేశారు. తను బాగా అన్నయ్య నాకు. ఇప్పుడు నేను ఏదన్నా ఉంది అని ఇమ్మీడియట్ గా కాల్ చేస్తే రెస్పాండ్ అయ్యేది ఎవరైనా ఉందంటే శ్వేతక్క, సోనీ అక్క. అంటే మేము సోనీ అక్క అని పిలుచుకుంటాము, సోనక్క అంటాము. సోనక్క నేను ఇప్పుడు చాలా సపోర్ట్ చేస్తుంది అనమాట. చుట్టాలను ఎందుకన్నానంటే స్పెషల్లీ పెళ్ళైన మహిళకి ఎక్కువ వాళ్ళ చుట్టాల కొంచెం భయం ఎంత మనం చుట్టాలకు దూరంగా ఉండాలి, వాళ్ళతో ఏముంది అనుకున్నా కానీ వాళ్ళతో మింగిల్ అవ్వక రిలేటివ్స్ అంటే మాత్రం అక్క ఒకటి, ఇంకా పిన్ని వాళ్ళు, బుజ్జి పిన్ని, స్మృతి పిన్ని అని చెప్పేసి వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. చాలా బాగా చేస్తున్నారు. ఇప్పటికీ కామెంట్స్, ప్రతి ఒక్క వీడియో చూసి కామెంట్స్ పెడుతున్నారు వాళ్ళు, సజెషన్స్ చెప్తున్నారు. సూపర్ సూపర్. ఇంకా చుట్టాలు కాకపోతే ఇంకా మిగిలిన వాళ్ళంటే ఫ్రెండ్స్ అయితే ఫుల్ అప్రిషియేట్ చేస్తున్నారు అన్నయ్య, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. కాలేజీలో స్కూళ్ళల్లో నువ్వు కామ్గా ఉండేదానా లేకపోతే ఇట్లా పార్టిసిపేట్ చేయటము, ఏదన్నా సింగింగ్? డాన్స్ వేసేదాన్ని, చిన్నప్పుడు డాన్స్ వేసేదాన్ని. సింగింగ్ అయితే చేసిన, ప్రైజెస్ అయితే ఫస్ట్ ప్రైజ్ వచ్చేది నాకు. చూసారండి నేను టాలెంట్ చెప్పక ముందే కనిపెట్టామా లేదా మేము? నాకు అది ఇవన్నీ నాకు తెలియదు కదా, సింగర్ అని అప్పుడప్పుడు చూసినప్పుడు అనిపించేది అనమాట. అండ్ ఈ డ్రెస్సెస్ అన్ని కూడా నీ బాగుంటాయి, కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి, ఇవన్నీ నీకు స్వదాగానే వచ్చాక మీ ఇంట్లో ఎవరైనా అలాంటి కలర్ సెలెక్షన్స్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారు? ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో అయితే ఎక్కువ ఎల్లో, ఆరెంజ్లు అట్లా చూడండి నచ్చేస్తాయి. మా యోధకి మాకు కొన్ని కలర్స్ చూడండి నచ్చుతాయి అనమాట. అట్లా కొందరికి ఫ్యామిలీలో కొన్ని కలర్స్ బాగా నచ్చుతాయి. అట్లా మీ అమ్మ వైపు నుంచి కానీ నాన్న వైపు నుంచి కానీ అట్లా? డ్రెస్సింగ్ కలర్ కాంబినేషన్ అయితే ఎక్కడ లేదు, బట్ డ్రెస్సింగ్ స్టైల్, ఎలా డ్రెస్సింగ్ అవ్వాలి పెళ్ళైన తర్వాత నేర్చుకున్నావా? బిఫోర్ పిన్ని నేర్పించారు నాకు. ఓకే గుడ్. శారీ కట్టుకోవడం అవన్నీ కూడా పిన్ని. తను చాలా నీట్ గా, నాకు అంటే వదినని చూడగానే మా పిన్ని గుర్తుకొస్తుంది అనమాట. ఎగ్జాక్ట్లీ అదే. సునీతకి మామూలు కాంప్లిమెంట్ రాలేదు కదా? ఈ రోజు కాదు, నేను డే 1 అప్పుడు కలిసినప్పుడే చెప్పాను కూడా, మా అంటే మా పిన్ని లాగా ఉన్నారు వదిన అని చెప్పేసి. చాలా తను ఎంత అంటే సేమ్ ఇలానే వదినలానే నీట్ గా, ఆ శారీ ఇట్లా నల్లగాకుండా మార్నింగ్ కట్టుకుంటే ఈవినింగ్ వరకు ఇట్లా పర్ఫెక్ట్ గా ఉండేది అనమాట. నేను తన దగ్గర నేర్చుకున్నాను, తనని చూసి అలా నేర్చుకున్నాను నేను. ఇంట్రెస్ట్ ఇంకా నాకు డ్రెస్సింగ్, మేకప్ చేయడము, మా పాపని రెడీ చేయడము. నాకు నేను ఏదైతే చెయ్యలేని పొజిషన్ ఉన్నప్పుడు, నేను ఏదైతే చెయ్యలేదో, సో అవన్నీ కూడా నేను ఇప్పుడు చేస్తున్నాను అనమాట. పాపని రెడీ చేసుకోవడం ఇష్టమో అసలు. చాలా బ్యాగులు పెట్టి ఇంటూ బ్యాగ్ తెచ్చేసుకుంటుంది, రకరకాలుగా స్కెచ్ పెళ్లి తెచ్చుకుంటది. సో కాకపోతే ఎక్కువ పిల్లలకి వాడకూడదు కాబట్టి. డ్రెస్సింగ్ అయితే ఆఫ్టర్ మ్యారేజ్ కాంబినేషన్స్ అవన్నీ కూడా నేను వెళ్ళి తెచ్చుకుంటాను. ఆల్మోస్ట్ తను లేకుండా అయితే, మా వారు లేకుండా అయితే నేను వెళ్ళను షాపింగ్ కి. వెళ్ళినా నేను తెచ్చుకున్నవి చెప్తారు, ఏది బాగుంది ఏది బాగాలేదు అనేది, తను సెలెక్ట్ చేస్తారు. డ్రెస్ కొంటే ఎంత లెవెల్లో, హై లెవెల్లో, ఇప్పటి వరకు నీ హై లెవెల్లో ఉన్న డ్రెస్ కాస్ట్ ఎంత లెవెల్లో కొంటావు? శారీ ఎంత లెవెల్లో కొంటావు? అన్నయ్య ఇరికిచ్చేసారా? తెలిసిపోద్ది. రాఖీ కావాలంటే ఎంత బడ్జెట్ లో తీసుకోవచ్చు? నేనైతే 10,000 డ్రెస్సెస్ ఇంతవరకు ఇప్పటివరకు. అంటే నేను స్టార్టింగ్ ఎంత? నేను స్టార్టింగ్ నుంచి 100 రూపీస్, 150, 200 టాప్స్ అట్లా నుంచి తీసుకున్నాను నుంచి ఇప్పుడు 10,000 వరకు, 15,000 వరకు ఎఫర్ట్ చేయగలను. డ్రెస్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి నా దగ్గర. అలా త్వరలో మా డ్రెస్సెస్, అవుట్ఫిట్స్ అవన్నీ కూడా. శారీస్ తక్కువేమో కదా? శారీస్ కూడా ఉన్నాయి, తీసుకుంటే పర్ఫెక్ట్ గా ఒకటి మంచి ప్రైస్ లో తీసుకుంటాను అనమాట. ఇప్పుడు ఇంతకు ముందు అంటే కట్టకపోయేది, అంతగా కూడా నాకు ఇంట్రెస్ట్ ఉండకపోయేది. సో ఇప్పుడు మాత్రం తీసుకున్నది మాత్రం పర్ఫెక్ట్ గా ఒక మంచి బడ్జెట్ లో తీసుకుంటాను. మినిమం శారీ వచ్చేసి 15,000 వరకు ఉంది. సో నాకు కొంచెం డౌట్ ఏంటంటే, మా సొంతని కూడా చాలాసార్లు అడగాలనుకున్నాయి, డౌట్ అడగలేకపోయా. మీకు ఇష్టమయ్యే డ్రెస్సెస్ తీసుకుంటారు, షాపింగ్కి వెళ్ళి అది నచ్చితేనే తీసుకుంటారు. అవును, కానీ ఆ డ్రెస్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కొన్ని సందర్భాలలో చీర కూడా అంతే ఉంచుకోవాలంటే కూడా ఇబ్బంది పడతా ఉంటారు. ఎందుకని? మీకు ఇష్టమయ్యే కదా కొంటారు. తప్పుగా నేను అనట్లేదు, అసలు ఎందుకు అంటే ఎందుకని అట్లాగా?
అంటే ఆ టైం వరకు నలిగిపోద్దనా ఎగ్జాక్ట్లీ మరకలు పడతాయనా? మా సునీత అయితే చీర కట్టుకుంటే నలిగిపో అంటే ఇష్టమే కొంటారు కదా, అంతే అది కదా. పోయి చెమ్మట తీసేస్తారు. ఇప్పుడు ఏమనంటే ఏదైనా వర్క్ చేయాలి, హాల్ ఆఫ్ సడన్ గా కుకింగ్ చేయాలనుకోండి, కిచెన్ లోకి వెళ్ళి ఇంత మంచి శారీ కట్టుకొని వెళ్ళి కుకింగ్ చేస్తే ఆయిల్ పడ్డది అనుకోండి, అప్పుడు దాని దానివల్ల పరిస్థితి ఏంటి? అందుకు మళ్ళీ మేమే ఉతుక్కోవాలి కాబట్టి ఎందుకు- అది ఖరాబ్, మంచి నచ్చిన చీర ఆ, వెళ్ళి ఖరాబ్ చేసుకోవడం ఇష్టం ఉండదు కాబట్టి నీట్ గా మళ్ళీ ప్యాక్ చేసి పెట్టేసుకొని, ఓహో. అందుకోసం అని ఇమ్మీడియట్ గా మేము చేంజ్ చేసుకోవాలని అయితే తీయడం వాషింగ్ మిషన్ వేయడం బోర్డం. సో కొన్ని మెయింటెనెన్స్ చేసే శారీస్ కూడా ఉంటాయి కదా అన్నయ్య, డ్రై క్లీనింగ్ ఇచ్చుకోవాలి, అట్లా ఐరన్ చేయించుకోవాలి, ఇలాంటివన్నీ కూడా చేసుకుంటుంటే. సో ఈ విషయం ఎందుకు అడిగానంటే సెన్సిటివ్ క్వశ్చన్ ఇది, మీకు తెలిసినట్టయితే చాలా మంది ఆడవాళ్ళని, కొంతమంది ఇంట్లో ఎప్పుడు నైటీ మీద ఉంటారు ఏంటని కొందరు అనుకుంటారు, కానీ రీజన్ ఏంటంటే కొంత డబ్బు పెట్టి మనం కొనుక్కున్న డ్రెస్సెస్ కానీ ఏమన్నా పనులు చేసేటప్పుడు కంఫర్టబుల్ గా ఉండవు అని చెప్పేసి, అంతకు మించి తప్ప వేరే ఉద్దేశంతో అని అందరూ అనుకోకూడదని నా అభిప్రాయం. అంతే, అదొకటి చెప్పాలనిపించింది నాకు. ఎందుకంటే నైటీ మీద ఎందుకు వీడియోస్ చేస్తారంటే సడన్ గా మేము వీడియో తీసినప్పుడు వాళ్ళు ఇంట్లో పని చేసుకుంటూ ఉంటారు కాబట్టి అలా ఉంటారు కాబట్టి చెప్తున్నానండి. అండ్ సోషల్ మీడియాలో వచ్చినప్పుడు నీట్గానే మంచి కనపడి రావాలి, అన్ఎక్స్పెక్టెడ్ కొన్నిసార్లు అట్లా జరుగుతూ ఉంటది, తప్పుగా అనుకోకండి ప్లీజ్. మన ఇంట్లో ఆడవాళ్ళు ఎలాగో అలా అనుకుంటే బాగుంటుంది నా అభిప్రాయం. మన సిస్టరో మన అక్క అట్లా అనుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఓకే, ఇంకా ఇప్పుడు యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత ఇంతకుముందు వేణుగారితో నువ్వు రియల్ ఎస్టేట్ ఆఫీస్ మీ ఆఫీస్కి వెళ్తావు తనతో పాటు, అందుకే శ్రీవారి వెంటే శ్రీమతి అని పెట్టాము. బేసిక్గా నేను ఛానల్ పెట్టిన ఉద్దేశం లేదు. నేను ఎందుకు పెట్టానంటే బేసిక్ గా వేణుగారితోనే తిని వెళ్తుంది, ఎప్పుడు వెళ్ళినప్పుడు అవుట్డోర్ లో ఫుడ్ తింటారు, బ్లాగ్స్ చేస్తారు కదా అనే ఉద్దేశంతో ఛానల్ పెట్టాం. అది కాస్త చక్కటి ఫ్యామిలీ ఛానల్ గా మారిపోయింది, నాకు చాలా ఆనందంగా ఉంది కష్టపడితే. సో ఈ బిఫోర్ ఆఫీస్కి వెళ్తే ఎలా ఉంది, ఇప్పుడు సక్సెస్ అయ్యాక యూట్యూబ్ లో మిమ్మల్ని చూసిన తర్వాత ఆఫీస్కి వెళ్తే ఎలా ఉంది రియాక్షన్స్ కానీ? అంటే అప్పటి వరకు ఒక అంటే ఒక అంటే ఏమంటారో ప్రొఫెషనల్ గా మేము వెళ్ళింది, ప్రొఫెషనల్ గా ఉండేది, వెళ్ళే వాళ్ళము ఒక సార్ మేడం ఆ లెవెల్ ఉండే. ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్ లాగా వాళ్ళు కూడా వచ్చి మేడం మీరు చాలా బాగా చేస్తున్నారు, అసలు మీ దగ్గర అంటే మేము ఎప్పుడు ఇలా చూడలేదు, మీరు డాన్స్ చేస్తున్నారు, ఇవన్నీ ఎవరికి తెలియదు అనమాట. అక్కడ ఎంత అంటే డిగ్నిటీగా వెళ్ళాం, ఆఫీస్ అంటే ఆఫీస్ ఎన్విరాన్మెంట్ లో ఇవన్నీ ఉండవు కదా అన్నయ్య. సో వర్క్ చేసుకొని రావడము, వాళ్ళకి చెప్పాల్సిన సజెషన్స్, మీటింగ్స్ ఇవే ఉంటుండే మాకు, ఫుల్ మీటింగ్స్, మీకు తెలుసు కదా. సో అయిపోలేదు మొబైల్ ఒకసారి చూడండి, మధ్యలో చూసుకోవాలి అట్లా మీకు ఇప్పుడు. సో అలా ప్రొఫెషనల్ గా వెళ్ళి వచ్చే వాళ్ళం కాబట్టి వాళ్ళకి ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు వెళ్ళిన దగ్గర నుంచి ఎగ్జైట్ అవుతున్నారు అనమాట, మేడం మీరు ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు, చాలా బాగా మాట్లాడుతున్నారు, మాకు కూడా మిమ్మల్ని చూస్తుంటే నేర్చుకోవాలనిపిస్తుంది, ఇంకా మేము కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి మా దగ్గరవి కూడా అనుకుంటున్నారు. సో ఎలా స్టార్ట్ చేయాలి, ఏం చేయాలి అంటే నెక్స్ట్ మా తర్వాత మీరే అమ్మ వచ్చేది, సో మీకు కూడా హెల్ప్ చేస్తారు, అన్ని చేస్తాము అని చెప్పేసి చెప్పాము. ఇదరికంటే నువ్వు నార్మల్ నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళాలి, ఏం వర్క్ ఉంటే చూసుకోవాలి అనుకునేదాన్ని, ఇప్పుడు ఆఫీస్ తో పాటు నెక్స్ట్ ఏం వీడియో పెట్టాలి. ఎగ్జాక్ట్లీ, నాకైతే డే అండ్ మళ్ళీ ఈవినింగ్ అయింది అని అంటే ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఇదంతా కంప్లీట్, నా వర్క్ అంతా ఫినిష్ అయిన తర్వాత ఇప్పుడు వీడియో ఎడిట్ చేసుకొని పెట్టుకోవాలి, ఎలా చేయాలి, ఏమి ఇవ్వాలి, కంటెంట్ ఏమి ఇవ్వాలి, సో దాని గురించి ఆలోచిస్తున్నాను అన్నయ్య. అంటే ఇప్పటి వరకు అలా జరిగింది, మనం రెగ్యులర్ గా కలవడము, అకేషన్స్, బర్త్డేస్ ఇవే జరిగాయి కదా. సో ఇప్పటి నుంచి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఓకే, నీకు కామెంట్లలో వచ్చిన కామెంట్ కానీ ఎవరైనా గుర్తుపెట్టుకుని థ్యాంక్ యూ చెప్పే పేర్లు ఏమన్నా ఐడియా ఉందా? చాలా మంది ఉంది. నోటెడ్ కి పద్మావతి గారు, పార్వతి గారు, మంజుల గారు, గోపయ్య అని చెప్పేసి ఒక విజయ, నెల్లూరు విజయ ఆంటీ, సో అసలు చాలా మంది, చందన ఇంకా అలా కొంతమంది అయితే ఉన్నారు అన్నయ్య. రెగ్యులర్ గా నేను నోటీస్ చేసే వాళ్ళు, వీళ్ళు రెగ్యులర్ గా ఇమ్మీడియట్ గా నేను పోస్ట్ పెట్టగానే రియాక్ట్ అయిన వాళ్ళు వీళ్ళైతే రెగ్యులర్ గా చేస్తారు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. డే 1 నుంచి నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు మీరు, మంచిగా పాజిటివ్ గా నాకు బూస్టప్ వర్డ్స్ చెప్తున్నారు అనమాట. చాలా థ్యాంక్ యూ సో మచ్. సో రెగ్యులర్ గా మా వీడియోస్ చూస్తున్నారండి, షేర్ చేస్తున్నామని కూడా చెప్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు, వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి. ఇప్పుడు
ఈ వీడియో కూడా కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళ ఉంటే వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. అయితే మరి ఇప్పుడు వేణు గారు మీకు ఏ విధంగా హెల్ప్ అయ్యారు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు యూట్యూబ్ పరంగా నీ ఛానల్ కి? యూట్యూబ్ పరంగా అయితే 100% ఆయనదే అని అంటే చెప్పాలి. బ్యాక్ బోన్ ఉన్నది ఓకే. అసలు ఫస్ట్ స్టార్ట్ చేసిన విషయము నాకు ముందు రోజు, మీకు చెప్పే ముందు రోజు అప్పుడే డిసైడ్ అయ్యి నాకు చెప్పేశారనమాట. మనం ఇప్పుడు ఛానల్ స్టార్ట్ చేస్తున్నామంటే ఏంటి ఏమనుకుంటున్నారు అసలు మీరు, ఓకేనా అని చెప్పేసి నేనే అడిగాను అనమాట. లేదు ఛానల్ స్టార్ట్ చేస్తున్నాము, నేను చందు గారు వాళ్ళతోటి మాట్లాడతాను, మధు గారితో మాట్లాడతాను అని చెప్పేసి అని అన్నారు అనమాట. సరే ఓకే మాట్లాడండి, అది ఎంతవరకు అవుతుందో లే అనుకున్నా నేను కూడా. అంటున్నారు ఓకే లే అనుకున్నాను నేను. బట్ తను చాలా సీరియస్ గా తీసుకున్నారు అన్నయ్య, చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకు మరి అలా అనిపించిందో తనకి నాకు అర్థం కాలేదు. ఎగ్జాక్ట్ గా బిఫోర్ డే, ఏకాదశి బిఫోర్ డే నేను మీతో మాట్లాడింది. అన్నయ్య ఛానల్ పెడదాము అని చెప్పేసి డిస్కషన్ చేసుకున్నారంట. దానికి ఏదైనా నేమ్ సెలెక్ట్ చేయాలి అన్నప్పుడు వీళ్ళేదో డిస్కషన్ చేసుకుని ఒక 3 పేర్లు ఏవో సెలెక్ట్ చేశారని, అవి చిట్టీస్ వేసుకొని సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నారంట. బట్ midnight 1 o'clock కి అన్నయ్య ఒక మెసేజ్ పెట్టారు, శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ నేమ్ ఇది ఫిక్స్. ఎగ్జాక్ట్ ఇదే అండి మాకు మెసేజ్ వచ్చింది, ఇది ఫిక్స్. ఏంటి అన్నయ్య ఏదో పెట్టారు అని చెప్పేసి అంటే, మేము ఇట్లా డిస్కషన్ చేసుకున్నాము, ఛానల్ నేమ్ పెట్టారు నీకు అది ఇది అని చెప్పేసి అంటే, ఇంకా నెక్స్ట్ డే వస్తున్నాము అని చెప్పారు. నాకు ఇంకా టెన్షన్, ఇంకా మీరు చెప్పిన దగ్గర నుంచి నాకు టెన్షన్ అవుతుంది. ఛానల్ పెట్టడం ఏంటి, ఎలా రన్ చేస్తాం, కంటెంట్ ఏమి ఇస్తాం, అసలు మనకు దాని గురించి ఏం తెలియదు, ఎలా చేస్తామంటే నీకెందుకు, నేనున్నాను, చందు గారు వాళ్ళు మధు గారు వాళ్ళు ఉన్నారు, మేము చూసుకుంటామని చెప్పేసి అని అన్నారు అనమాట. ఆయన Day 1 నాకు ఏదైతే ప్రామిస్ చేశారో ఛానల్ పెట్టే ముందు, స్టిల్ ఇప్పటికీ కూడా ఈ క్షణం వరకు కూడా నాకు అలానే సపోర్ట్ చేస్తున్నారు అన్నయ్య. మీరు అండ్ తను కూడా, మా వారు కూడా. అదే మీరు అంటే మీరు మీన్స్ ఇరికియకండి, మీరు అంటే అందులో చందన్నయ్య మదన్నయ్య అండి, మీరు అంటే మదన్నయ్య అండి, ఓకేనా? కానీ ఇప్పుడు సంతోషం ఎక్కడ అనిపించింది అంటే 10 మందిలో ఇప్పుడు ముకుందా జ్యువెలర్స్లో చిన్న షూట్ చేసుకుని వచ్చినప్పుడు చాలా మంది ఉన్నారు. అందులో కూడా భయపడకుండా అసలు అంటే ఇంతవరకు ఆ ప్రపంచం తనకి తెలియదు. ఒక చక్కటి ప్రపంచంలో తనకంటూ ఒక ఇష్టమైన ప్రపంచంలో తను రావటం, తన కళల్లో ఆనందం నేను చూశాను. అండ్ కొత్తగా వచ్చే యూట్యూబర్స్కి నువ్వేం చెప్తావు? కొత్తగా వచ్చే ఆడవాళ్ళకి యూట్యూబర్స్కి అంటే యూట్యూబ్ అంటే మీడియా, సోషల్ మీడియాకి ముందుకు రావడము, ఎవరేమనుకుంటారో, ఏం చేస్తారో, అంటే ఎలాంటి మాటలు అంటారు అని చాలా మంది అండి. నాలాగే నేను కూడా మీతో పాటు నేను కూడా ఒకదాన్ని అందులో అనుకున్నదాన్ని. సో అంటే మనం నీతిగా, నిజాయితీగా, పర్ఫెక్ట్గా ముందుకు వెళ్తున్నప్పుడు ఎవ్వరి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏ తప్పు చేయకుండా చేసే పని ఏదైతే ఉందో దాని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ అనేది ఇప్పుడు నేను స్ట్రాంగ్గా చెప్పేది ఏంటంటే అది పెద్ద క్రైమ్ కాదు, భయపడాల్సిన అవసరం అసలే లేదు. మీకు సపోర్ట్ కావాల్సింది మీ ఫ్యామిలీ నుంచి. ఫస్ట్ మీ ఫ్యామిలీ నుంచి మీకు సపోర్ట్ వచ్చినట్లయితే మీరు ఎవ్వరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. సపోర్ట్ ఇచ్చే వాళ్ళని మీరు వాళ్ళు చెప్పిన మాట వినాలి అంతే. అంటే వాళ్ళు కూడా మనకి కొన్ని సజెషన్స్ చెప్తారు. మీడియా ముందుకు వస్తున్నాం కాబట్టి మన మంచి కోరి మన వెల్ విషర్స్ అయితేనే మనకి మంచి చెప్తారు. సో అలా చెప్పిన వాళ్ళ మాట డెఫినెట్గా వినండి, ఫాలో అవ్వండి, మీకు సక్సెస్ అనేది తొందరగా వస్తుంది. ఓకేనండి. భయపడకుండా లేడీస్కి ముఖ్యంగా నేను చెప్పేది, ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడానికి. అదే అండి. సో సక్సెస్తో పాటు మంచిగా ఆర్థికంగా కూడా కొంతమంది ఎదగాలని కోరుకుంటున్నాను. సో ఇదైతే ఒక ఇంటర్వ్యూ లాగైతే చైర్లు వేసుకొని మా సింత వస్తుందేమో కూర్చుంటుంది అనుకుంటే వెనకే ఉంది. సో నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేసావా, నేను ఇంటర్వ్యూ చేశాను ఇక్కడ. సో మా రేణు గురించి మీకు తెలియని అన్ని విషయాలు దీంట్లో తెలిసాయి అనుకుంటున్నాను. ఎందుకంటే తన ఎక్కడ పుట్టింది ఏంటో అవన్నీ తెలియలేదు కాబట్టి తన గురించి అన్ని వివరాలు మీకు ఇవాళ తెలియజేసాము. ఎందుకంటే ఇప్పుడు తనకి యూట్యూబ్ కూడా ఒక ఫ్యామిలీలా అయిపోయింది, యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయారు. ఇంకొక విషయం అన్నయ్య, ఇక్కడ ఫ్యామిలీ అని అంటే నాట్ ఓన్లీ మా వారు ఒకరే కాదు, మా అత్తయ్య గారు, మా మదర్ కూడా. సో వాళ్ళిద్దరు సపోర్ట్ కూడా నాకు బాగా. సో ఇటు పిల్లల్ని చూసుకునే విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో వాళ్ళ సపోర్ట్ చాలా ఉంది. వాళ్ళిద్దరికి కూడా నేను థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎందుకు అనంటే ఇప్పుడు కోడలు అట్లా చేస్తుంది ఇట్లా చేస్తుంది అని అనే వాళ్ళు ఉంటారు. తను అంటే వాళ్ళు వాళ్ళ లైఫ్ గురించి వాళ్ళు పోరాడుతున్నారు. వాళ్ళు ఏది చేసిన తప్పు చేయకుండా ఏది చేసినా నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి మా అత్తయ్య గారు, మా మదర్ కూడా అంతే. పిల్లల్ని చూసుకునే విషయంలో
సో తను కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు అనమాట. మేము ఆఫీస్కి వెళ్ళడము, ఈ వీడియోస్ ఇవన్నీ కొంచెం మాకు హెక్టిక్గా ఉంది. అదే సో దానివల్ల మేము కొంచెం ఇంట్లో టైం స్పెండ్ చేయలేకపోతున్నాం కాబట్టి ఆ టైం మా మదర్ ఫుల్ఫిల్ చేస్తున్నారు అనమాట. దానికి వాళ్ళిద్దరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్. మంచి టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు మన యూట్యూబ్ ఛానల్ వాళ్ళందరూ ఆదరిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. శ్రీవారి వెంటి శ్రీమతి ఛానల్లో తన ఇంటర్వ్యూ తను చూసినందుకు, నా ఇంటర్వ్యూ కూడా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఒక్కటే చెప్తున్నానండి, మీలో టాలెంట్ ఉంటే అక్కడ ఆగిపోకండి. యూట్యూబ్ అనేది ప్రతి ఒక్కరికి ప్లాట్ఫామ్, మంచి ప్లాట్ఫామ్. దాన్ని అందరూ యూజ్ చేసుకొని ఒక రూపాయి సంపాదించుకొని నిరుత్సాహపొందకండి. పెద్ద వీడియో రోజుకోటి పెట్టుకొని 2 షార్ట్ వీడియోలు పెట్టుకొని సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.